సువార్త ప్రకటించడానికి ఒక పద్ధతిని మనం ఆలోచించాలి అనుకున్నాం. అది గ్రీకు భాషలో రాయబడినటువంటి ఓయికోస్, OIKOS, ఓయికోస్. ఈ ఓయికోస్ అనే గ్రీకు పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే నేను నా ఇంటివారు. నేను నా ఇంటివారు అంటే మొదటిగా మనం సువార్త ప్రకటించేటప్పుడు బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించే కన్నా మన ఇంటి వారిని మొదట మనం సువార్త ప్రకటించాలి అనేది గత వారంలో నేర్చుకున్నాం. అందులో ఉదాహరణకు ఆంద్రేయ సొంత అన్న అయినటువంటి పేతురుకు సువార్త ప్రకటించారు. అదే కదండి మనం నేర్చుకున్నాం. ఆంద్రేయ సొంత అన్న అయినటువంటి పేతురుని సువార్త ప్రకటించారు. వారిద్దరూ కలిసి, అంటే వారు వృత్తికి జాలరులు అయినప్పుడు అదే వృత్తిలో ఉంటున్నటువంటి జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు, యోహానుకు సువార్తను ప్రకటించారు. వారు యేసుక్రీస్తు వారిని వెంబడించారు అనే విషయాన్ని గత వారంలో మనం ఆలోచన చేశాం. అయితే ఈ యొక్క సందర్భం అంటే మొదటిగా నేను నా కుటుంబం రక్షణలోనికి రావాలి అనే విషయాలు గురించి పాత నిబంధనలో కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి అని పాత నిబంధనలో కూడా కొన్ని విషయాల గురించి మనం ఆలోచన చేశాం. ఈ పాత నిబంధనలో అనేక సందర్భాలు మనం నేర్చుకుంటున్నప్పుడు అతి ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి అని, సువార్త ప్రకటించడానికి ఎలా ప్రకటించాలి అంటే మొదటిగా మనం చేయవలసింది ఏంటి అంటే నా వ్యక్తిగత సాక్ష్యం, తర్వాత దేవుని గురించి చెప్పాలి అని మనం నేర్చుకున్నాం. అంతే కదండి. అనుభవపూర్వకంగా వస్తున్నటువంటి వ్యక్తిగత సాక్ష్యం చెప్పాలి సువార్త చెప్పేటప్పుడు. సువార్త చెప్పేటప్పుడు ఏం చేయాలి? మన వ్యక్తిగత సాక్ష్యం, అంతే కదా. మన కుటుంబం దగ్గరికి మనం వెళ్ళి సువార్త చెప్పాలంటే మన వ్యక్తిగత సాక్ష్యం ఎలా ఉండాలి అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అంటేనండి ఆ ఒక్క వ్యక్తిగత సాక్ష్యం ఎవరికి బాగా తెలుసు? మన వ్యక్తిగత సాక్ష్యం ఎవరికి బాగా తెలుసు అంటే మన కుటుంబ సభ్యులకు బాగా తెలుసు. మన కుటుంబ సభ్యులకు బాగా తెలుసు కాబట్టి వారికి మనం సువార్తను ప్రకటించాలి అనే విషయాలు గత వారంలో మనం ఆలోచన చేశాం. ఈ యొక్క వ్యక్తిగత సువార్త ప్రకటించేటప్పుడు మన సాక్ష్యం చెప్పాలి. మన సాక్ష్యం చెప్పేటప్పుడు ఏమండి మనం చేయవలసింది ఏంటి అనే విషయాలు కూడా గత వారంలో మనం ఆలోచన చేసాం. అందులో మొదటిగా మై స్టోరీ, తర్వాత గాడ్ స్టోరీ అనే విషయాలు కూడా మీకు జ్ఞాపకం చేశాను. అంటే క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన జీవితం ఏంటి అనే విషయాలు కూడా గత వారంలో మీకు చెప్పడం అనేది జరిగింది. అంటే బిఫోర్ క్రైస్ట్, బీసీ అనుకున్నాం కదండి. బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తులోనికి రాక మునుపు నా జీవితం ఏంటి, క్రీస్తులోని రాక మునుపు నా జీవితం ఏంటి. తర్వాత ఈసీ, ఎన్కౌంటర్ అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నా జీవితం ఏంటి, ఇప్పుడు నా జీవితం ఏంటి అనేది మనం ఆలోచన చేయగలిగితే అండ్ తర్వాత ఏసీ అని కూడా ఆలోచన చేస్తాం, ఆఫ్టర్ క్రైస్ట్ కదండి. అంటే మనకు దీన్ని 3 విధాలుగా మనం ఆలోచించవచ్చు. అంటే దీన్ని సిలువ క్రాస్గా మనం వేసుకుంటేనండి, సిలువ క్రాస్గా మనం వేసుకుంటే ఏరో మార్క్ ఇటుపక్క పెట్టుకొని దాన్ని ఏమని రాసుకోవాలి? బీసీ అని రాసుకోవాలి. మధ్యలో సిలువ గుర్తుల మధ్యలో ఉంది కదా, దాన్ని ఎన్కౌంటర్ అంటే క్రీస్తు మనల్ని ప్రభావితం చేస్తే ఎలా ఉంటుంది అనేది దాన్ని ఏసీగా మనం రాసుకుంటే
లేకపోతే ఈసీగా మనం రాసుకుంటే ఎన్కౌంటర్. తర్వాత క్రాస్లో యువతల పక్క ఏరో మార్క్ పెట్టుకొని ఏసీ రాసుకుంటే ఆఫ్టర్ క్రైస్ట్. అంటే క్రీస్తు అనే ఒక సింబల్కి గుర్తుగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ ఒక సిలువకి సింబల్గా గుర్తుగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, క్రీస్తులోనికి రాకముందుకు నా జీవితము, క్రీస్తుతో ఎన్కౌంటర్ జరిగినప్పుడు మన పరిస్థితి ఏంటి, తర్వాత ఆఫ్టర్ క్రైస్ట్, క్రీస్తు తర్వాత అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన జీవితం ఏంటి అనేది మన వ్యక్తిగత సువార్త ద్వారా, లేకపోతే మన వ్యక్తిగత సాక్ష్యం ద్వారా మన కుటుంబానికి చెబితే ఖచ్చితంగా వారు మారుతారు అనే విషయాలు గత వారంలో మీకు తెలియజేయటం అనేది జరిగింది. ఈ యొక్క వారము ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏంటా సందర్భం అంటేనండి, దానికి ముందు వారం ఒక విషయం మనం ఆలోచన చేసాం. ఏంటంటే సువార్త ఎవరికి ఎలా అనే విషయాల గురించి మనకు అర్థం కావాలి అంటే, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను సువార్తను మీరు ప్రకటించండి, సమస్త జనులను మీరు ఏం చేయాలి, శిష్యులుగా చేయాలి. అంటే మొదటగా క్రైస్తవుడు శిష్యుడు అవ్వాలి, ఆ తర్వాత ఆ శిష్యుడు ఏమవ్వాలి, క్రైస్తవుడుగా మారాలి. ఏమంటే ఒక విశ్వాసిగా ఉంటున్నటువంటి వాడు మొదటిగా శిష్యులుగా మారుతాడు, తర్వాత క్రైస్తవుడుగా మారుతాడు, తర్వాత ఏమవుతాడు అంటే స్నేహితుడుగా మారుతాడు అనే విషయాల గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఆ స్నేహితుడు అయ్యే స్టేజ్లోనికి మనం వెళ్ళాలి అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేద్దాం. మన విశ్వాసం ఎలా ఉండాలి అనేది ఆలోచన చేయగలిగితే ఒక విషయం మనం ఆలోచన చేద్దాం. గత వారంలో మనం నేర్చుకున్నటువంటి మాటల్లో మరి అబ్రహాము గారు తను రక్షణలోనికి వచ్చాడు, తన కుటుంబంలోనికి కూడా రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, ఆదికాండం అంటే సువార్త ఎలా ప్రకటించాలి అనుకున్నాం, మ్యాన్ టు మ్యాన్ కదండి. అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సువార్త వెళ్ళాలి కదా. అలా సువార్త వెళ్తే చక్కగా ఆ సువార్త ఆ కుటుంబాన్ని కాపాడుతుంది అనే విషయాలు, లేక ఆ కుటుంబం రక్షింపబడుతుంది అనే విషయాలు మనకు అర్థమవటానికి ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగి ఉన్నానని చెప్పాను. ఏంటండి, మొదటగా అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు కదండి. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం గారు వచ్చారు. తర్వాత ఎవరట, తన పిల్లలు. అబ్రహాం గారి తర్వాత ఎవరండి, తన పిల్లలు తర్వాత ఎవరు, తన ఇంటి వారిని రక్షించుకున్నాడట. అంటే సువార్త అబ్రహాం గారికి అందింది. ఆ అబ్రహాం గారికి అందిన తర్వాత ఎవరికి ప్రకటించారు సువార్త, తన పిల్లలకి సువార్తను ప్రకటించారు. అంటే అబ్రహాం గారి గురించి ఎవరికి తెలుసు, తన పిల్లలకే తెలుసు కదండి. తన ఒక జీవితం అనేది ఎవరికి తెలుసు అంటే తన పిల్లలకి తెలుసు, అంతే కదా. తన జీవితం ఒకప్పుడు తన జీవితం ఏంటి, అబ్రహాం గారి యొక్క జీవితం ఏంటి, మెస్పుతామిలో ఉంటున్నప్పుడు విగ్రహారాధికుడుగా ఉంటున్నాడు. విగ్రహారాధికుడుగా ఉంటున్నటువంటి ఆయన విగ్రహాలు చేస్తూ ఏమంటే ఆ విగ్రహాలు అమ్ముతూ దాంతో జీవనం చేస్తూ అంటే వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడి పిలుపుకు లోబడి తను సువార్తను విన్న తర్వాత ఏం చేశాడు, తన పిల్లలకు సువార్తను ప్రకటించాడు. తన పిల్లలకు సువార్తను ప్రకటించేటప్పుడు ఏమని ప్రకటించుంటాడు, నిజదేవుణ్ణి నేను తెలుసుకున్నాను అని చెప్పుకుంటాడు కదండి. ఎందుకంటే నా గత జీవితం బిఫోర్ క్రైస్ట్ ఎలా ఉంది, తన జీవితం అంటే క్రీస్తులోనికి రాకముందు అంటే దేవునిలోనికి రాకముందు ఆయన జీవితం ఎలా ఉంది పిల్లలకి తెలుసు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయనలో మార్పులు గమనించి ఉంటారు కదండి. కానీ ఒకప్పుడు ఈయన వేరే విధంగా బ్రతికేవారు, నా తండ్రి జీవితం వేరేగా ఉంది. ఇప్పుడేంటి, దేవునిలోనికి వచ్చిన తర్వాత ఈయన అబద్ధం ఆడటం లేదు,
దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఈ వ్యసనాలన్నీ మానేశారు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత చాలా పరిశుద్ధంగా ఉంటున్నారు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఆయన మాటల్లో తేడా కనిపిస్తుంది. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత చాలా విషయాలు చాలా ఉన్నతంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఎవరికి వస్తాయి? ముందుగా కుటుంబ సభ్యులకు వస్తాయి. అంతే కదండి. ఒక కుటుంబంలో ఒక యజమాని తాగుబోతుగా ఉన్నాడు. తాగుబోతుగా ఉండి సడన్గా క్రీస్తులోనికి వచ్చి సువార్త ప్రకటింపబడిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత తాగుడు మానేశాడు. ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాడు. ఏమండి చక్కగా ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే ఆ వాక్యం కూడా చెప్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంటుంది ఆ కుటుంబ సభ్యులకి? ఏమండి అప్పుడు ఆ తండ్రి ఆ కుటుంబ సభ్యులకు ఆ ఒక సువార్త చెప్పినప్పుడు వారిలో మార్పు వస్తుందా రాదా? ఖచ్చితంగా మార్పు వస్తుంది కదండి. దేవునిలోనికి రాకమునకు ఈ జీవితం వేరేగా ఉంది. దేవునిలోనికి వచ్చిన తర్వాత ఈ జీవితం ఏంటి ఇలా మారిపోయింది? అది అనుభవంతో కుటుంబ సభ్యులు చెబుతున్నప్పుడు చక్కగా వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ఇక్కడ అబ్రహాం గారు ఏం చేశారంటే, తను రక్షణలోనికి వచ్చారు, దేవుని పిలుపుకు లోబడ్డాడు. తర్వాత తన పిల్లలకు సువార్తను ప్రకటించాడు. తన పిల్లలకు సువార్త ప్రకటించిన తర్వాత మాట ఏమంటాడు? తన ఇంటి వారిని ఏమంటే తన ఇంటి వారిని అంటే గత వారంలో ఏమని మాట్లాడుకున్నాం? మనం సువార్త ప్రకటించాలి అంటే ఒక లిస్ట్ రాసుకోమన్నాం. ఎవరి లిస్ట్ రాసుకోమన్నాం? ఏమంటే తండ్రి కుటుంబ సభ్యుల పేర్లు అందరూ కూడా రాసుకోండి. తర్వాత తల్లి కుటుంబ సభ్యుల పేర్లందరూ కూడా రాసుకోండి. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు నీ జీవితం గురించి తెలుసు కాబట్టి వారికి వెళ్ళి నీ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఒకప్పుడు ఈ అబ్బాయి జీవితం ఇలా ఉంది, ఇప్పుడేంటి ఇలా మారిపోయింది అని ఆలోచనలో నీకు వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు సువార్తను ప్రకటిస్తే చక్కగా దేవుళ్ళలోనికి వస్తారు అనే విషయాలు గత వారంలో మనం మాట్లాడుకున్నాం కదండి. ఇక్కడ కూడా అబ్రహాం గారి జీవితం, మొదటగా తన జీవితం దేవునిలోనికి రాకముందు తన జీవితం, దేవునిలోనికి వచ్చిన తర్వాత తన జీవితం పిల్లలకి సువార్త ప్రకటించడం వలన వాళ్ళకి అర్థమైంది. తర్వాత తన ఇంటి వారిని సువార్తను ప్రకటించారట. తన ఇంటి వారిని సువార్తను ప్రకటించినప్పుడు ఇంటి వారు మారేరా లేరా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఎవరు కనబడతారు? లోతు గారు కనబడతారు. అంతే కదండి. లోతు తన సహోదరుని కొడుకు. లోతు అబ్రహాంకి ఏమవుతాడు? ఏమండి కొడుకు అవుతాడు. కాబట్టి ఆ సహోదరుని కొడుకు తన ఇంటి వారిని తాను రక్షించుకోగలిగారు. తన ఇంటి వారిని తాను రక్షించుకోగలిగారు. తన ఇంటి వారిని తాను లోతు గారిని రక్షించుకున్నప్పుడు లోతు గారు తన కుటుంబాన్ని రక్షించుకున్నారా లేదా? ఏమండి 19వ అధ్యాయం, అదే 19వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆ ఒక సొదొమ గొమొర్రా పట్టణాలకి వెళ్ళినప్పుడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు కాల్చేస్తానన్నప్పుడు ఏమండి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? 12వ వచనం నుండి 15వ వచనం వరకు 19వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ సందర్భం అంతా కూడా చూస్తున్నప్పుడు అండి ఏమండి సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగింది? అక్కడ తన భార్యను తన 2 కూతుర్లను ఆయన రక్షించుకున్నాడు కదా. లోతు గారు ఏం చేసుకున్నారండి? తను రక్షణలోనికి రక్షింపబడ్డారు. ఆ రక్షణ ఎవరికి చెప్పారు? ఆ దేవుని గురించి ఎవరికి చెప్పారు అంటే తన భార్యకు చెప్పారు. తన భార్యకి చెప్పిన తర్వాత తన 2 కూతుర్ని రక్షించుకున్నారు. అల్లుళ్ళు సువార్త ప్రకటించారు, కానీ వాళ్ళు ఎగతాళి చేసి వాళ్ళు రాలేదు. ఆ పట్టణం అంతా ఎవరు కూడా రాలేదు. ఎంతమంది రక్షించబడ్డారు అంటే ఏమండి మొత్తం ఆ కుటుంబంలో 4 మాత్రమే రక్షణలోనికి రాగలిగారు. అందులో కూడా ఏమండి దేవుని మాట వినకుండా లోతు భార్య ఏమైపోయింది? ఉపస్తంభంగా మారిపోయింది. వెనక్కి తిరిగి చూడవద్దంటే వెనక్కి తిరిగి చూసింది. ఏదో ఆశలు లేకపోతే ఏదో పరిస్థితులను బట్టి అలా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. మొదటిగా ఏమండి మై స్టోరీ అనగానే మన వ్యక్తిగత సాక్ష్యం అనేది వారికి చెప్పగలిగితే ఆ తర్వాత దేవుని గురించి చెప్పాలి. అలిగే విషయాలు కూడా గత వారంలో మనం తెలియజేసుకున్నాం. అయితే ఇక్కడ అబ్రహాం గారి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి, అబ్రహాం గారు దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడు అనేది గత వారంలో మనం మాట్లాడుకుని విడిచిపెట్టాం. అబ్రహాం దేవునికి స్నేహితుడు ఎలాగ అయ్యాడు అంటే, అబ్రహాముకు దేవుడు పిలిచినటువంటి పిలుపుకు ఆయన ఎలా లోబడ్డాడు అనే విషయాలు మనకు అర్థం కావాలి అంటేనండి ఏమండి రోమపత్రికలో ఒక సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు, రోమేలకు రాసినటువంటి పత్రికలో
4వ అధ్యాయం రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మన అందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములు తండ్రిగా నియమించి తినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నిరీక్షణ కలిగి నమ్మేటండి. ఎలా నమ్మేరు అనే విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు అండి, అబ్రహాము గారికి 100 ఏండ్లు వచ్చినప్పుడు పిల్లల్ని ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు, సారమ్మ గారి యొక్క గర్భం ఉడికిపోయినప్పుడు, అంటే పిల్లలు పుట్టడానికి అవకాశము లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడండి. దేవుడు నాకు కుమారుణ్ణి ఇస్తాడు అని చెప్పి దేవుడు నమ్మాడు. నమ్మిన తర్వాత దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. దీనికి ముందు ఒక సంఘటన జరిగిందండి. ఎందుకంటే అబ్రహాము గారి యొక్క జీవితం మనకు అర్థం కావాలి అంటే దానికి ముందు ఒక సంఘటన ఏం జరిగిందంటే, దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చక ముందు సారమ్మ గారు ఏం చేస్తారంటే, ఇంకా నేను గర్భవతిని కాలేదు, నాకు పిల్లలు ఇంకా దేవుడు ఇవ్వలేదు అని చెప్పేసి ఏం చేస్తుందంటే, తన దాసి అయినటువంటి హాగరుతో వెళ్ళినట్లయితే ఆమె కన్నినటువంటి కుమారునితో నేను నా ఒక సంతాన సాఫల్యాన్ని పొందేను అని చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అబ్రహాం గారికి ఏం చేస్తుందంటే, హాగర్ గారి దగ్గరికి వెళ్ళిందంటే ఆ హాగర్ గారి ద్వారా అబ్రహాం గారికి కుమారుడు పుడతాడు, ఇస్మాయిల్ పుడతాడు. పుట్టిన తర్వాత అప్పుడు హాగర్ గారు ఒక తల్లి అయ్యింది. ఆ తల్లి అయినటువంటి సందర్భంలో కుమారుడు పుట్టిన తర్వాత ఈమె నీచనమైన దానిగా ఎంచబడినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆ సారమ్మ ఏం చేస్తుందంటే, పిల్లల్ని తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి వదిలిపెట్టేయమని చెప్పేసి చెప్తారు కదండి, అబ్రహాంకి చెప్తారు. అబ్రహాంకి చెప్పినప్పుడు నిజంగా ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, అబ్రహాము దేవుని మాట విని ఆ పిల్లోడిని బయటికి పంపించేస్తారండి. ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అబ్రహాము గారికి లేక వృద్ధాప్యంలో ఒక కొడుకు పుడుతున్నప్పుడు దానికి ముందుగా ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడిని దూరం చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. అబ్రహాంకి ఇస్మాయిల్ కొడుకే కదా, తన గర్భవాసం నుండి వచ్చినటువంటి వాడే కదండి. అలాంటి కుమారుని దూరం చేసుకున్నటువంటి పరిస్థితి ఒకటి కనబడితే, ఆ తర్వాత విశ్వాసాన్ని బట్టి అబ్రహాంకి కుమారుడు అనుగ్రహించిన తర్వాత ఇస్సాకు పుడతాడు. ఇస్సాకు పుట్టిన తర్వాతనండి ఆ మంచి యవ్వన ప్రాయంలో ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ ఒక ఇస్సాకును నాకు బలి ఇచ్చేయమని చెప్పి అడుగుతాడు. ఇస్సాకును బలి ఇచ్చేయమని చెప్పి అడిగినప్పుడు అండి, ఇస్సాకును బలి ఇవ్వడానికి ఆ ఒక మోయ పర్వతం మీద దాన్ని తీసుకొని వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ 2 సందర్భాలను ఆలోచించండి. ఒక కుమారుడినేమో దూరం చేసుకున్నాడు, మొదట పుట్టినటువంటి కుమారుడిని దూరం చేసుకున్నాడు. రెండవ కుమారుడుగా ఉంటున్నటువంటి వాగ్దాన పుత్రుడుగా ఉంటున్నటువంటి ఆ ఒక ఇస్సాకును బలి ఇచ్చేమన్నప్పుడు బలి ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాడండి. ఆలోచించండి, అబ్రహాం గారి జీవితం ఎంత భయంకరంగా ఉంది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉంటున్నప్పుడేమో దేవుడు పిల్లలను అనుగ్రహించాడు. ఆ వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఆ పిల్లలు దేవుడు అనుగ్రహించినప్పుడు ఒక కుమారుడేమో తన దగ్గర లేకుండా దూరం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అడవుల్లో విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి, భార్యను పిల్లల్ని బయట విడిచిపెట్టవలసిన పరిస్థితి, రెండో కుమారుని బలిచ్చేయవలసినటువంటి పరిస్థితి కదా, రెండవ కుమారుని బలిచ్చేయవలసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు అంటే ఆయనకున్నటువంటి విశ్వాసం చూడండి ఒకసారి. అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసండి. ఇప్పుడు రోమపత్రికలు మనం చదువుకున్నాం కదండి. రోమపత్రికలు చదువుకున్న కింద ఇంకా సందర్భాల్లో మనం చదివితే ఏమని చెప్తాడు చూడండి. 17 నుండి ఇంకా కిందకి చదివితే,
18 నుండి 18 ఈ చదువు. సంతానము నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమై 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను. గాని ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. చూసారండి, విశ్వాసం వలన ఆయన బలం పొందాడంటే నిజంగా ఆయన అసలు పిల్లలు పుట్టడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఇస్తాడని దేవుడు చెప్పినప్పుడు దాన్ని నమ్మి ఏం చేసాడండి, విశ్వాసంతో దేవుణ్ణి ఆయన ముందుకు అంటే తన జీవితాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ విశ్వాసముతో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు కుమారుని అనుగ్రహించినప్పుడు ఆ కుమారుడు అనుగ్రహం పొందిన తర్వాత ఆ కుమారుడు ఇంచుమించు 12 ఏళ్ళ ఆ వయసు వచ్చినప్పుడు యవన ప్రాయంలో ఉంటున్నప్పుడు ఆ కుమారుడిని బలిచ్చేమన్నప్పుడు బలివ్వడానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా ఏమండి, ఆయన సజీవుడుగా దేవుడు ఆయనకి ఇస్తాడు అని విశ్వాసంతోనే బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడండి. అంటే ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం చూడండి ఏమండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో ఉంటున్నటువంటి ఆమె విశ్వాసము, ఏమంటే రోగం పోద్దని ఆమె విశ్వాసము ఆలోచన చేస్తే ఎంత బాగుందో. ఇక్కడ అబ్రహాము గారికి ఏంటంటే తన కుమారుడు లేక పుట్టినటువంటి కుమారుడిని బలిచ్చేసిన దేవుడు బ్రతికిస్తాడని విశ్వాసం ఆయనలో ఉందండి కదా. ఎంత విశ్వాసం కలిగినటువంటి ఆయన గూర్చి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా ఏమండి, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా. ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు విశ్వాసులకు తండ్రి అని ఆయనకి చెప్పడం జరిగింది. రెండవది ఏంటో తెలుసా, అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు అంటే దేవునికి స్నేహితుడు అంటే దాని అర్థం ఏంటి అంటేనండి, ప్రాణం పెట్టగలిగినటువంటి వాడు ప్రాణ స్నేహితుడు. ఈరోజు మనందరికీ తెలుసు ఏమంటే ఒక డే ఏంటది, వ్యాలంటైన్స్ డే కదా ఏమండి, ఏంటి ప్రేమికుల దినోత్సవం కదా, నిన్న ఈరోజు కదా. దీనికి 2-3 డేట్లు ఉన్నాయండి. నెక్స్ట్ మంత్ కూడా చేసుకుంటారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క డేట్. మార్చిలో చేసుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు అండి, ఫిబ్రవరి 2వ ఆదివారాన్ని చేసుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, తర్వాత 14th చేసుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. రకరకాలుగా ఉన్నాయి. ప్రేమికుల దినోత్సవానికి చాలా రకాలుగా డేట్స్ కూడా ఉన్నాయి. అంటే ఆస్ట్రేలియాలో ఒక డేట్ చేసుకుంటారండి, మిగతా దేశాల్లో ఒక్కొక్క డేట్లో చేసుకుంటుంటారు. దీనికి వివిధమైనటువంటి కథలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్టోరీస్ ఉన్నాయి, రకరకాల స్టోరీస్ ఉన్నాయి. ఏ స్టోరీ కరెక్ట్ అన్నది ఎవరికి తెలియదు. ఒక్కొక్కరు స్టోరీని బట్టి ఒక్కొక్కరు జరిపించుకుంటారు. అంటే స్నేహితుల దినంగా జరుపుకోవటం కానీ, లేకపోతే ప్రేమికుల దినంగా జరుపుకోవటం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటుంటాం. అయితే ప్రాణ స్నేహితుడు అని చెప్పాలి అంటే ఎవరికి చెప్పాలి, ఆ ఒక టైటిల్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఒక మాట మనం చూద్దాం. ఏమండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చూడగలిగితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడును చేయుదానని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులు మీకు తెలియజేస్తున్నాను. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, అడగలేదు. చాలండి, ఇదంతా అవసరం లేదు. అయితే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే 13వ వచనంలో ఎక్కువైనటువంటి వాడెవడు లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏమని చెప్పాలి? ప్రాణ స్నేహితుడు అని చెప్పాలి కదండి. ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణం పెట్టగలిగే
ఎవరైనా ఉన్నారు అంటే, స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క యేసుక్రీస్తు వారే. అందుకని ఆయన్ని ప్రాణ స్నేహితులు అని ఆయన గురించి మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ప్రాణం పెట్టేంతగా మనం కూడా మన ఒక స్నేహాన్ని దేవునితో పెంచుకోవాలి కదా. ప్రాణం పెట్టేంతగా అబ్రహాం గురించి ఆలోచించండి. నిజంగానండి, అబ్రహాము ఆ ఒక ఇస్సాకును బలివ్వడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, కన్న కుమారుణ్ణి, 100 ఏళ్లకు పుట్టినటువంటి కుమారుణ్ణి, లేత ప్రాయంలో ఉంటున్నటువంటి కుమారుణ్ణి, ఏమండి చిన్న వయసులో ఉంటున్నటువంటి కుమారుణ్ణి బలివ్వడానికి తీసుకొని వెళ్ళిపోయే ముందు ఒక విషయం తండ్రిగా ఎలా ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి. దేవుడే అడిగాడు అనుకోండి, ఏమని మాట్లాడతారు ఒక తండ్రిగా? ఇంత ఘోరాన్ని నేను చేయలేను, లేకపోతే చూడలేను, మొదటగా నా ప్రాణం తీసుకో ప్రభువా. అంతే కదండి, మొదటిగా నా ప్రాణం తీసుకో, తర్వాత నా కుమారుడు ప్రాణం తీసుకో అని చెప్పగలిగేంత పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితుల్లో. అంతే కదండి. మన కళ్ళ ముందు మన కుమారుడు చనిపోతున్నప్పుడు మనకు వేదన ఎలా ఉంటుందండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇంకా నీ కుమారుడు ఒక గంటలో చనిపోతాడు అని మన డాక్టర్ చెప్పేసినప్పుడు మనకున్నటువంటి వేదన, బాధ ఎలా ఉంటుందంటే, ఈ ఘోరాన్ని నేను చూడలేను, నేను ముందు చచ్చిపోతే బాగుంది అనుకుంటాం. అవునా కదా? ఎవరైనా అలాగే అనుకుంటాం కదండి. ఆ కుమారుడు పట్ల అంత ప్రేమ ఉంటుంది గనుకనే ఏం చేస్తాడంటే, మొదటిగా నా ప్రాణం పోగొట్టుకొనైనా సరే నా కుమారుని బ్రతికించుకోవాలి అనుకుంటాం మనం కదండి. నా ప్రాణం పోగొట్టుకొనైనా, ఇప్పుడు ఇదిగో నీ కుమారుడి కిడ్నీ కావాలి, నీ కిడ్నీ సూట్ అవుతుంది, నీ కిడ్నీ ఇచ్చేయి, నీ కుమారుడు బతుకుతాడు, నువ్వు చచ్చిపోతావు అని తండ్రికి చెప్పాడు అనుకోండి, తండ్రి ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోతాడు కదా కదండి. నా కుమారుడు, నేను వయసు అయిపోయినటువంటి వాడిని, నేను చనిపోయినా పర్వాలేదు, నా కుమారుడు బ్రతకాలని నా కిడ్నీ ఇచ్చేస్తాను అని చెప్పేసి సిద్ధపడిపోతాడండి. ఇలాంటి వ్యక్తిని ఏమని చెప్పాలి? ప్రాణ స్నేహితుడు అని చెప్పాలి కదండి. ఇలాంటి వ్యక్తిని ప్రాణ స్నేహితుడు అని చెప్పాలి. ఇప్పుడు అబ్రహాము గారికి దేవుడు నా స్నేహితుడు అన్నాడు అంటే అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఒక విశ్వాసిగా ఉంటున్నటువంటి మనము మొదటి స్టేజ్ ఏంటండి? శిష్యుడు అవ్వాలి, తర్వాత క్రైస్తవుడు అవ్వాలి, తర్వాత స్నేహితుడు అంటే ప్రాణం పెట్టే స్నేహితుడు. అందుకని పౌలు గారు ఒక మంచి మాట చెప్తారు, ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తల కార్యం 26వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుదాం. లేక అపోస్తల కార్యం 20వ అధ్యాయం ముందు చదువుదాం. 20వ అధ్యాయం 23వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృప సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఆలోచించండి, నా ప్రాణమును ఏమండి ప్రియమైనదిగా ఎంచుకోలేదట. అబ్రహాం గారు మాట్లాడుతున్నారు, ఏమంటున్నాడు? నా ప్రాణము నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకోలేదట. ఏమంటున్నాడు? నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోలేదు అంటే దేవుని కొరకు బ్రతుకుట విషయములో తన ప్రాణాన్ని పెట్టేంతగా ఆయన తన మాటల్ని తెలియజేస్తున్నాడు, బ్రతుకుతున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు పౌలు గారిని ఏమని చెప్పొచ్చు? ప్రాణ స్నేహితుడు అని చెప్పొచ్చు కదండి. ప్రాణ స్నేహితుడు అని పౌలు గారిని చెప్పొచ్చు. పాత నిబంధనలు చూస్తున్నప్పుడు అబ్రహాము గారికి కూడా ఏమని చెప్పొచ్చు? ప్రాణ స్నేహితుడు. అంటే వీరి స్టేజెస్ని మనం చూస్తున్నప్పుడు మొదటగా శిష్యుల్లో నుండి క్రైస్తవులుగా మారారు, తర్వాత స్నేహితులుగా మారారు. అంటే స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు. అంటే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అంటే ప్రాణ స్నేహితుడు లాగా ఉండాలి. అర్థమైందండి? ఏ స్టేజ్లో మనం ఉన్నాం?
శిష్యుల స్టేజీలో ఉన్నామా, క్రైస్తవుడి స్టేజీలో ఉన్నామా, స్నేహితుడి స్టేజీలో ఉన్నామా? ఆలోచన చేద్దాం. శిష్యుడి స్టేజీ అనగానే నేర్చుకునేవాడు కదా, క్రైస్తవుని స్టేజీ అంటే జీవించేవాడు, స్నేహితుడి స్టేజీ అంటే ప్రాణం ఇచ్చేవాడు. అర్థమైందండి? అంటే క్రైస్తవము అనగానే మనం ఏదో ఈజీగా అనుకుంటుంటాం, అని దీని లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తుంటేనండి ఏమండి మన స్టేజీ శిష్యుడి స్టేజీ నుండి, క్రైస్తవుల స్టేజీ నుండి ప్రాణ స్నేహితుడి స్టేజీ దాకా మనం వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం చాలా సందర్భంలో ఏమండి మనం క్రైస్తవం కొరకు ప్రాణం పెట్టాలి అని మాట్లాడతాం కదా, చాలా సింపుల్గా మాట్లాడతాం, చాలా ఈజీగా మాట్లాడతాం. క్రైస్తవుడైతే ప్రాణం పెట్టాలని అని చెప్తూ ఉంటుంటాం సువార్తల్లో. ప్రాణం పెట్టాలి అంటే ఎలా, ఏ స్టేజ్కి వెళ్ళిపోవాలంటే స్నేహితుడి స్టేజ్కి వెళ్ళాలి. అంటే నువ్వు క్రీస్తుతో స్నేహితుడు అయితే నువ్వు ప్రాణం పెట్టినటువంటి వారు అవుతావు. అలా ప్రాణం పెట్టినటువంటి వారిలో మనం చూస్తూ ఉంటాం కదా. అంతమంది ఒరిస్సాలో ప్రాణం పెట్టినటువంటి ఆయన గురించి మనకు తెలుసు. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన మన కళ్ళ ముందు, మన ముందునే ఏమంటే అంటే మనకు దగ్గరలో మనకు తెలిసినటువంటి వ్యక్తినే ప్రవీణ్ పగడాల గారి దేవుని కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటాం. వీరు ఏమవుతారో తెలుసానండి, వీరు శిష్యులుగా మాత్రమే ఉండలేదు, క్రైస్తవులు మాత్రంగా ఉండలేదు, స్నేహితులుగా మారిపోయారు. స్నేహితులుగా మారిపోయారు. వీరు స్టేజ్ చూసారు, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవులుగా అంటే మనమందరము కూడా ఏ స్టేజ్లకు వెళ్ళాలి అంటే ప్రాణం పెట్టే స్టేజ్లానికి వెళ్ళాలి. అబ్రహాంని చూస్తున్నప్పుడు అదే కనబడుతుంది, పౌలు గారిని చూస్తున్నప్పుడు అదే కనబడుతుంది, 12 మంది శిష్యుల్ని చూస్తున్నప్పుడు కూడా అదే ఒక కనబడుతుంటారు. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు. ఏమండి ఆయన చెప్పినటువంటి మాట మనం చదువుతున్నప్పుడు ఏమండి నా ప్రాణం ఎంత నా ప్రియమైనదిగా నేను ఎంచుకోలేదు. ప్రాణం అంటే అందరికీ ప్రియమే కదండి, ప్రాణం అంటే అందరికీ ఇష్టమే కదా. ఇష్టం కాబట్టి ఏమని చెప్తుంటాం, ఏమండి అయ్యో నేను చచ్చిపోతానేమో, నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నామంటే ప్రాణం మీద ప్రేమ ఉండే కదండి, ప్రీతి ఉండే కదండి. అంతగా ప్రేమిస్తాం మన ప్రాణం కొరకు. మన ప్రాణాన్ని అంతగా మనం ప్రేమిస్తాం, మన ప్రాణాన్ని అంతగా మనం ప్రేమిస్తామండి. అందుకని చాలామంది స్నేహితులు అడుగుతుంటుంటారు, ఏమండి పలానా వ్యక్తి బ్లడ్ ఎక్కించాలండి, చాలా అర్జెంటుగా పలానా గ్రూప్ బ్లడ్ కావాలి అంటే ఆ ప్రాణం కాపాడబడాలి అంటే ఆ బ్లడ్ ఎక్కించాలని ఎంతో ప్రాధాన్యపడుతుంటారు కదా ప్రాణాన్ని కాపాడుకోవడానికి. కానీ క్రీస్తు కొరకు బ్రతకాలి అంటే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేంతగా మనం బ్రతకాలి అనేది ఈ మాటలను బట్టి మనకి అర్థమవుతుంది కదండి. ఇలాంటి మంచి మంచి విషయాలు మనం నేర్చుకుంటేనండి క్రీస్తు కొరకు బ్రతకకుండా ఉండలేము, క్రీస్తు కొరకు త్యాగం చేయకుండా మనం ఉండలేము. అంతే కదా. ఎంత త్యాగం చేస్తున్నారు, అబ్రహాం గారు ఎంత త్యాగం చేశారు, కుమారుని ఇచ్చేయడానికి వెళ్ళిపోయారు కదండి. ఈ పౌలు గారు అయితే తన ప్రాణాన్ని త్యాగం చేశారు, క్రీస్తు కొరకు ప్రాణాన్ని త్యాగం చేశారు. మనం ఏం త్యాగం చేయగలుగుతున్నాం, త్యాగం చేయగలుగుతున్నాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ మనకు కొంచెం అర్థం అవడానికి విషయాలు తెలియచేయటం అనేది జరిగింది. కనుక 18-19 తారీఖులో జరుగుతున్నటువంటి ఆ ఒక సేవకుల సదస్సు కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మనం 1 డే సెమినార్స్ పెట్టాలని మరి యూత్ అందరూ కూడా నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. దాని కొరకు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. 18 సాయంత్రాన మరి మన సంఘం అంతటికి కూడా ప్రత్యేకమైనటువంటి కూడిక ఉంటుంది. శ్రీకాళహస్తి నుండి వస్తున్నటువంటి సేవకులు వాక్యం పంచుకుంటారు మనకి, కాబట్టి మన సంఘాన్ని బలపరచడానికి మంచి మాటలు తెలియజేస్తారు. వీటి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ కూడా 6 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయాలి. 6 గంటలకి మీరందరూ కూడా ఉన్నట్లయితే ఏమండి మీ అందరికీ కూడా భోజనాలు ఇక్కడే ఉంటాయి, కాబట్టి మీరు త్వరగా రాగలిగితే త్వరగా మన కార్యక్రమాలని ముగించుకుంటాం. అలాగే 18-19 తారీఖులో పురుషులైనటువంటి వారు కానీ స్త్రీలైనటువంటి వారు కానీ వాక్యం వినాలి ఆ సేవకులతో పాటు అనుకుంటే మీరు కూడా రావచ్చు, అది కూడా గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు ఎవరైనా పరిచర్య చేయాలి అనుకుంటే, అంటే
వచ్చినటువంటి వారి సేవకులకు స్నాక్స్ కానీ టీ కానీ ఇలాంటివి అందించాలి అంటే, ఇంకా వాటర్ అందించాలి అంటే, ఇలాంటివి ఏమైనా పరిచర్య చేయాలని ఆసక్తి ఉంటే మీకు ఎర్లీగా అంటే 18 తారీఖు ఉదయం రాగలిగితే మంచిది. మీకు 18 తారీఖు ఉదయం భోజనం కూడా ఉంటుంది. పరిచర్య చేయవలసినటువంటి వారు, వాక్యం వినాలని ఆసక్తి కలిగినటువంటి వారు 18 తారీఖు ఉదయం 10 గంటలకల్లా ఇక్కడ వచ్చేయండి. ఇది ప్రకటనలో అందరూ కూడా గమనించండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనం చేస్తున్నటువంటి త్యాగం ఏంటో కూడా మనం గమనించుకుందాం. ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు చేస్తూ ఏమంటే సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి అని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు, రొట్టె నిమిత్తం, ద్రాక్షారసం నిమిత్తం